గైస్ వీఆర్ ఎట్ హనీబీ ఇండస్ట్రీ. అలాగే జిమ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు బాగా యూజ్ అవుతుంది కదా. అలాగే ఉంచాను కుట్టేస్తే ఏమన్నా చెప్పలేము. బాక్స్ లోకి వెళ్ళవా? ఎలా తెలుస్తుంది వాటికి వేరే బాక్స్ స్మెల్ ఉంటుందండి వాటికి. అది దాన్ని బట్టి ఫాలో అవుతాయి. గైస్ చూడండి, ఒకసారి కాదు ఫుల్ హనీ బీస్ గైస్. మేము మాస్క్ వేసుకొని ఇక్కడ స్మోక్ చేస్తాం, కొద్దిగా స్మోకర్ అలాగా అలా డేర్ చేయదు గైస్. అంటే మాకు కుట్టకుండా మనకు ముందే డేర్ అంటే దూరం వచ్చింది. గైస్ జ్యోతి ఇండియన్ హనీబీ ఇండస్ట్రీ. ఇక్కడ వీళ్ళే హనీ లైక్ హనీ ఫామ్ ఉంది వీళ్ళకి. అండ్ ఏ బాక్స్లోంచి వెళ్ళింది మళ్ళీ ఆ బాక్స్లోకి వస్తుందంట. అక్కడ చూసారా దూరంగా ఒక ట్రీ అయితే భలే ఉంది. లైక్ విజువల్స్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ఒకసారి చూడండి, అలాగా మౌంటైన్ దగ్గర అంతా హైలైట్ ఉన్నాయి గైస్. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ వేసా. డ్రై ఫ్రూట్స్ నైస్. కేజీ 500. కేజీ 500. ఏది రండి చూసి ఏం కావాలి. పక్కగా తేనెనా అలాంటివి ఉండదు, పక్కగా తేనె తెలిసిపోద్దా టేస్ట్. కమ్మేసి ఇలాగా అంటే దాన్ని ఎలా కనిపెడతారు చెప్పండి. అది నోట్ మీద వేసి ఏమని అది మేము బయట కొనేసి అలాగ అంటున్నారు కానీ ఎలా కనుక్కుంటారో తెలియదు. అది బయటలో అలా లీటర్ బాటిల్ 500 అంట. అది జరుగుతుంటే అది ఎలా కనుక్కోవాలో తెలియదు అన్న మాకు. పర్లేదు గైస్, చాలా బెటర్. ఇది లీటరేనా? లీటర్. లీటర్ అంటే లీటర్ కాదు, కేజీ వస్తుంది. 750 ml అది కరెక్ట్గా. ఇది చూసారా, పార్సల్ కూడా పంపిస్తున్నారు ఎవరికైనా. పార్సల్స్ అనేవి అంటే కొరియర్స్ ఇక్కడ నుంచి పంపిస్తారా? ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తామన్నా. తెలుగు రాష్ట్రాలు ఇలాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీ కానీ పోస్టల్ ద్వారా కానీ పంపిస్తుంటాం. ఈ షాప్ పేరు జ్యోతి హనీ జ్యోతి. అది అందులో ఆయిల్ వేసుకొని వాడతారు అనుకో. మీరు తీసుకొచ్చారు? నేను ఇక్కడ కూలీగా వస్తున్నాను. ఓనర్ లేదు, ఆమ్లా హనీ అంట. ఆమ్లా హనీ లేదన్న ప్రస్తుతానికి. అందులో జింజర్ ఒకటే ఉంది. ఓకే. గార్లిక్ లేదు, రోజ్ కూడా ఉండింది, లేదు అది అయిపోయింది. జామున్ హనీ దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయా? వేరే వేరే బెనిఫిట్స్ ఉన్నాయి. గైస్ ఎవరైతే జిమ్కి వెళ్తలేదో ఒకసారి చూడండి. జింజర్ హనీ యూస్ చేస్తే వాళ్ళకి త్వరగా ఫ్యాట్ తగ్గుతుంది అంట. ఏదన్నా జింజర్ హనీ చూపి. ఇదేనా? ఎంత ఇది? 300 అనే. ½ కేజీ వస్తుంది. కప్పని దగ్గు జలుబు కానీ పీమ్ వస్తున్నప్పుడు బంబన్ చేస్తుంది. చిన్నపిల్లలకి పెడతారు కదా అదేంటి? చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు. అల్లం తేనె వీళ్ళు చేస్తారే, వీళ్ళు తయారు చేస్తారు. బాగుంటుందన్నా? బాగుంటుంది. ఓకే నేను తీసుకుంటున్నా. 310 అంట. పర్లేదు. ఇదైతే ఇంకా 500. ఇదైతే 500 కదా. చూపిస్తారా? రా గైస్, మనమైతే హనీ బీస్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే, అక్కడ చూసారా ఇంకా ఇవి వెళ్తున్నాయి లైక్ ఆవులు ఇవన్నీ, మేకలు అవన్నీ. ఓకే, హనీ బీస్ అయితే చూస్తున్నాం. కమాన్. అలాగే ఉంచాను కుట్టేస్తే ఏమన్నా చెప్పలేము. అంటే నంది అంటే చెప్పలేమంటాను తీస్తే. ఓకే తీస్తావా? గైస్ ఇక్కడ చూడండి, ఒక హనీ బీ ఉంది. ఇందులో 3 టైప్ ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. ఒకటి డ్రోన్ బీస్, ఒకటి క్వీన్ బీ అండ్ రిమైనింగ్ వర్కర్ బీస్. అంతేనా? డ్రోన్ బీస్ అనేవి జస్ట్ అలా తిరుగుతూ ఉంటాయి, అలా తిరుగుతూ వస్తాయి, హనీ తేవు. ఈ వర్కర్ బీస్ మాత్రం హనీ తెచ్చి మొత్తం పూడిస్తాయి. క్వీన్ బీ ఏమో అక్కడ అలా ఉంటుంది, దానికి అన్ని ఫుడ్ పెట్టడానికి అది ఉంటుంది. క్వీన్ బీ మీరు పెడతారా లేదంటే ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అవుద్దా? మీరు పెడతారు క్వీన్ బీ తెచ్చి? పెడితేనే అది మిగతా దాంట్లో అట్రాక్ట్ చేస్తుందా? అది గుడ్లు పెట్టి అలా. క్వీన్ బీ ఒకటే పెడతారా, ఎక్కువ పెడతారా? ఒకటే, ప్రతి బాక్స్ ఒక్కొక్కటే ఉంటుంది క్వీన్ బీ. ఆహా, చూడొచ్చా మామూలుగా? చూడొచ్చు. ఇలాగా వెళ్తుంటాయి వస్తుంటాయి. మినిమం 4-5 కిలోమీటర్ దాకా. ఎక్కడన్నా ఈ కింద నుంచా? కింద నుంచి గైస్. ప్రస్తుతానికి వర్షం కదా, వెళ్తుంటే వస్తుంటాయి అంట.
మినిమం 4-5 కిలోమీటర్ దాకా వెళ్ళొస్తాయి. ఏ బాక్స్ లో నీకు ఆ బాక్స్ లోనే వస్తాయి, వేరే దగ్గర వేరే బాక్స్ లోకి వెళ్ళవా? ఎలా తెలుస్తుంది వాటికి వేరే బాక్స్? రాణి స్మెల్ ఉంటదండి వాటికి, అది దాన్ని బట్టి ఫాలో అవుతాయి. ఓహో, మామూలుగా ఈ బాక్స్ లోంచి వెళ్ళి మళ్ళీ ఈ బాక్స్ లోకి వస్తాయి, వేరే దగ్గర వెళ్ళావు. ఎలా తెలుసు దానికి అదే బాక్స్ చెప్తున్నారు కదా. ఇది వెళ్ళాక ఉండిపోయిందా ఏంటి మరి? ఇది హనీబీ ఉండిపోయింది బయట, చూడండి. తీస్తాను పర్లేదు, తీయండి గైస్, చూడండి. ఒకసారి కాదు, ఫుల్ హనీబీస్ గైస్. నేను మాస్క్ వేసుకొని ఇక్కడ స్మోక్ చేస్తాను, కొద్దిగా స్మోకర్ అలాగా నాలా డేర్ చేయొద్దు గైస్, అంటే మాకు కుట్టకుండా. మనకు ముందే డేరింగ్ అంటే సరే గైస్. హనీబీస్ క్లోజ్ 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 క్లోజ్. అది 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 హనీ, అది క్వీన్ అనుకుంటా. అది వేరేనా? చాలా పెద్దగా ఉంది అది. అది వేరే, అది తేనె కాదు కానీ ఒక పట్టులాగా పడుతుంది, గుడ్లు ఓన్లీ గుడ్లు మాత్రం పడుతుంది అది. అదే కొంచెం డిఫరెంట్గా ఉంది అది, పెద్దగా పెద్దది ఉంటుంది. ఓన్లీ గుడ్లు అంటే వీటిని జనరేట్ చేస్తుందా? మేల్ అది కాదు, అది వీటి నుంచి కాదు, బయట నుంచి. మీరు ఇందులోంచి హనీ తీస్తున్నారా న్యాచురల్గా? ఇప్పుడు నాకు అమ్ముతున్నది ఇందులోంచే. నైస్. అది మీకు అక్టోబర్ కానీ నవంబర్ మధ్య అలాగ వస్తుంటే లైవ్ దొరుకుతుంది, ఇక్కడ తీస్తుంటాము. అలా కట్ చేసి మీకు చిన్న ఇది కూడా ఇస్తాము. మొత్తం అన్ని మీరు మామూలుగానే ఉంటుంది, మళ్ళీ జింజర్ అంటే సపరేట్ మీరు యాడ్ చేసుకుంటారా? మీరు యాడ్ చేస్తారు సపరేట్గా? నైస్. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా అరకు కాఫీయా? అరకు కాఫీ ఉంది. ఇదేంటిది? అది కాఫీ పౌడర్ కదా అని ఆడికి ఎండిపోతుంది, నేను కడిగేసి వచ్చేది. పర్లేదు. ఇది డ్రై ఫ్రూట్స్తో. నేనైతే ఇది తీసుకున్నా గైస్, లైక్ జింజర్ హనీ. యూస్ఫుల్ ఫర్ లైక్ జిమ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు చాలా యూజ్ అవుద్ది అంటే, జిమ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు బాగా యూజ్ అవుద్ది కదా. చదివాను అదే, దాన్ని బట్టి జింజర్ హనీ అనగానే తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో మనం కోకోనట్ ఆయిల్ అది యూజ్ చేస్తాం కదా ఇంటి దగ్గర, రాగా తీసుకొని అది ఇందులో వేసుకొని వాడతారు చాలా వరకు. లైక్ ఏవో హర్బ్స్ అనుకుంటా, ఇవన్నీ సమ్ టైప్ ఆఫ్ హర్బ్స్. వీటిలో వేయడం వల్ల కొంచెం హెయిర్ అనేది కూడా థిక్గా స్ట్రాంగ్గా అవుతుంది అంట. వీళ్ళు చెప్పారు, నాకు అది అంత పర్టికులర్గా తెలియదు. అండ్ అన్న ఇదేం హనీ? అన్న ఇదేం హనీ? అనే చూడు, ఇది డార్క్ ఉంది. అది ఫారెస్ట్ అనే కొండలది, చెట్లుది ఉంటుంది కదా, చెట్టుకి రాయి. ఇది చెట్టుదా రాయిదా? చెట్టుదే. ఏది? రాయిది ఎర్రగా ఉంటుందా? ఎర్రగా ఉంటుంది రాయిది. గైస్ ఇది రాయికి పడుతుంది, లైక్ కొండ ఆటికి పడుతుంది. ఇది లైక్ కొండ మీద సపరేట్గా పడుతుంది. నేను ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను, అందులో చూడండి. ఓకే. అండ్ ఇదైతే చెట్టుకు పడుతుంది, లైక్ సపరేట్ ఫారెస్ట్ నుంచి. ఇది ఫారెస్ట్లోంచి తీసిన హనీ ఇది. ఓకే. అండ్ ఈ హనీ బీస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3 టైప్ ఆఫ్ హనీ బీస్ ఉంటాయి. ఒకటి డ్రోన్ బీ, ఇంకొకటి క్వీన్ బీ, అండ్ అనదర్ థింగ్ ఇస్ వర్కర్ బీ. వర్కర్ బీ మనకి తెలిసిందే కదా, బయట నుంచి వెళ్ళి ఫ్లవర్స్ నుంచి అక్కడి నుంచి వెళ్ళి హనీ సేకరించి అది తీసుకొచ్చి ఈ బాక్స్లో పెడుతుంది అనమాట. అండ్ క్వీన్ బీ ఏం చేస్తుంది అంటే, క్వీన్ బీ ఈజ్ లైక్ అదే స్పాట్లో అక్కడే ఉంటుంది, అదే బాక్స్లో, ఎక్కడికి వెళ్ళదు. దానికి అందరూ తెచ్చి ఫుడ్ ఇస్తారు. అండ్ డ్రోన్ బీస్ ఏంటంటే జస్ట్ అలా సరౌండింగ్స్ చెక్ చేసుకుంటూ వస్తాయి. ఒక 4 కిలోమీటర్ రేడియస్ అలా వెళ్తాయంట. ఓకే, లెట్స్ గో.